హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఎస్ఆర్హెచ్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో కూడా అద్దరగొట్టేశారు. 215 వాళ్ళ టార్గెట్, కానీ దాన్ని చాలా ఈజీగా సునాయాసంగా చేజ్ చేశారు. కోర్స్ 19.1 ఓవర్స్ పట్టింది ఆ చేజ్ కంప్లీట్ చేయడానికి, బట్ ఇట్ వాస్ నెవర్ ఇన్ డౌట్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఫుల్ టు అగ్రెషన్ వాళ్ళ దగ్గర కనిపించింది. పవర్ ప్లేయర్ 2 వికెట్లు పడ్డాయి, అయినా 82 రన్స్ వచ్చాయి. హాఫ్ ఏ స్టేజ్ అంటే 10 ఓవర్స్ టైంకి 129 కొట్టేశారు ఫర్ ద లాస్ ఆఫ్ జస్ట్ 2 వికెట్స్. సో అంత అగ్రెసివ్గా ఆడుతూ ఆ పెద్ద టార్గెట్ని ది మేడ్ షార్ట్ వర్క్ ఆఫ్ ద బిగ్ టార్గెట్. అది వాళ్ళ ఇంటెంట్ కానీ వాళ్ళ అగ్రెషన్ కానీ కంటిన్యూ అయింది. అండ్ మైటీ ఇంప్రెసివ్ వన్స్ అగైన్ సన్ రైజర్స్. అఫ్ కోర్స్ అది వాళ్ళకి హోమ్ గ్రౌండ్లో లాస్ట్ మ్యాచ్, బట్ స్టిల్ చాలా చాలా ఇంప్రెసివ్గా తమ లీగ్ క్యాంపెయిన్ వాళ్ళు ముగించారు. సో ఈ విజయం తర్వాత వాళ్ళు మరి సెకండ్ ప్లేస్కి వస్తారా అది మనం చెప్పలేము. ఎందుకంటే సెకండ్ ప్లేస్ వస్తారా రాదే అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది నెక్స్ట్ మ్యాచ్ నేను వీడియో చేశానంటే అక్కడ వర్షం పడుతుంది. వర్షం వల్ల రద్దు అయితే ఆటోమేటిక్గా బికాస్ ఆఫ్ బెటర్ నెట్ రన్ రేట్ సన్ రైజర్స్ నెంబర్ 2 వెళ్తారు, రాజస్థాన్ రాయల్స్ నెంబర్ 3 అవుతారు. అలా కాకుండా మ్యాచ్ జరిగి రాజస్థాన్ గెలిస్తే వాళ్ళు సెకండ్ ప్లేస్కి వెళ్తారు. సన్ రైజర్స్ హ్యాస్ టు బీ దేర్ ఎట్ థర్డ్ ప్లేస్. కానీ మ్యాచ్ కనుక రాజస్థాన్ ఓడిపోతే ఎస్ఆర్హెచ్ విల్ క్వాలిఫై. సో వాళ్ళు చేయాల్సింది చేసేసారు. మ్యాచ్ గెలవాలి, గెలిచేశారు. టాస్ ఓడిపోయి సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన మామూలుగా చేజింగ్ సన్ రైజర్స్కి ఎప్పుడో ఒక ప్రాబ్లం అని అనుకున్నాం కదా మనం. కానీ లాస్ట్ 2 మ్యాచెస్లో అద్భుతంగా చేజ్ చేశారు. 166 నీడెడ్ టు బి చేజ్డ్ అగేన్స్ట్ ఎల్ఎస్జీ, దాన్ని 9.4 ఓవర్స్లో చేజ్ చేశారు, లెస్ దాన్ 10 ఓవర్స్లో. ఇక్కడ 215 నీడ్ టు బి చేజ్డ్, కానీ దాన్ని చాలా సునాయాసంగా ఫర్ ది లాస్ ఆఫ్ జస్ట్ 5 వికెట్స్ ఆడుతూ పాడుతూ చేజ్ డౌన్ చేశారు. సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో మొదట్లో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ బ్యాటింగే బాగా చేస్తారు. టీమ్స్ అన్నీ కూడా వీళ్ళ మీద టాస్ గెలిస్తే వీళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ అవకాశం ఇవ్వకుండా చేజింగ్లో తరబడతారు అన్నట్టుగా ఒక స్ట్రాటజీతో వెళ్ళారు. కానీ ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నది ఏంటంటే చేజింగ్లో కూడా అంతే ఇంప్రెసివ్గా ఆడగలం, చేజింగ్లో కూడా అదే అగ్రెషన్ చూపించగలం అని ప్రూవ్ చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ వర్ వెరీ వెరీ ఇంప్రెసివ్ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే దే హ్యాడ్ జస్ట్ 1 ఫారిన్ ప్లేయర్. నేథన్ ఎల్లిస్ కూడా ఆడలేదు, జస్ట్ రైలీ రొస్సో తప్ప మిగతా అందరు ఇండియన్ ప్లేయర్స్, కొత్త ప్లేయర్స్ కనిపించారు. అథర్వ టైడే సెకండ్ మ్యాచ్ ఆడుతున్నారు ఈ సీజన్లో. ఒకటి ఇండియా అండర్-19 ప్లేయర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, అద్భుతంగా స్టార్ట్ చేశారు. అథర్వ టైడే అండ్ ప్రభ్ సిమ్రన్ ఇద్దరు కూడా అన్క్యాప్ ప్లేయర్స్, సూపర్గా స్టార్ట్ చేశారు. వాళ్ళు పవర్ ప్లేలోనే అదరగొట్టేశారు. 91 రన్స్ యాడ్ చేశారు, 91 అంత యాడ్ చేశారు ఇన్ ది ఫస్ట్ 9.1 ఓవర్స్లో. వాళ్ళ అద్భుతమైన పార్ట్నర్షిప్. ఇద్దరు కూడా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం చూసాం. ముఖ్యంగా ప్రభు సిమ్రన్ వాజ్ మోర్ ఇంప్రెసివ్, బట్ అథర్వ టైడే కూడా అతనికి తీసుకోలేదు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి చాలా చాలా ఇబ్బంది పెట్టారు. బాగానే ఉంది, స్టార్టింగ్ బాగుంది. తర్వాత రైలీ రొస్సో వచ్చాడు. రైలీ రొస్సో కూడా ఒక 46 49 చేశాడు. అతను కూడా చాలా ఇంప్రెసివ్గా 200 స్ట్రైక్ రేట్తో ఆడాడు అతను కూడా. సో వాళ్ళు ఒక 250 దాకా కొడతారేమో అని అనిపించి, పిచ్ వాజ్ బెల్టర్, మంచి గ్రాండ్ ట్రంక్ రోడ్ లాంటి పిచ్ అది. బౌలర్స్కి ఎలాంటి హెల్ప్ లేదు, స్పిన్నర్స్కి లేదు, పేసర్స్కి లేదు. ఎస్ఆర్హెచ్ చేసిన ఒక మిస్టేక్ నాకేమనిపించిందంటే, ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ నేను సన్వీర్ సింగ్ తీసుకున్నారు, అలాగే త్రిపాఠిని తీసుకొచ్చారు నెంబర్ 3 స్పాట్కి. త్రిపాఠి సెలెక్షన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, త్రిపాఠి ఇస్ బెస్ట్ చాయిస్ అని. అదే తీసుకున్నారు, బాగానే ఉంది. బట్ సన్వీర్ సింగ్ని తీసుకొచ్చారు కదా, సన్వీర్ సింగ్ బదులు ఒక బౌలర్ని పెట్టుకుంటే బాగుంటుంది. జస్ట్ ప్లేడ్ విత్ 4 స్పెషలిస్ట్ బౌలర్స్ ప్లస్ నితీష్ రెడ్డి అండ్ షాబాజ్ అహ్మద్ యాజ్ ది టు ఫిల్ ద ఫిఫ్త్ బౌలర్ కోటా. అది చాలా కాస్ట్లీగా పరిణమించింది. ఎందుకంటే నితీష్ రెడ్డి అండ్ షాబాజ్ కలిసి 4 ఓవర్స్లో 67 రన్స్ ఇచ్చారు. సో 67 రన్స్ ఇద్దరు కలిసి అంటే మిగతా బౌలర్స్ ఇచ్చిన దానికంటే డబల్ రన్స్ ఇచ్చేశారు. సో ఆ స్ట్రాటజీ కొంచెం, ఎందుకంటే ఇలాంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్ మీద ఐ డోంట్ రిక్వైర్ సో మచ్ డెప్త్ ఇన్ బ్యాటింగ్. మరి ఎందుకో ఆ స్ట్రాటజీ నాకౌట్లో ఆ విషయంలో, ఆ 5th బౌలర్ విషయంలో కాస్త జాగ్రత్త పడాలి. ఎందుకంటే అది చాలా డేంజర్గా మారే అవకాశం ఉంటుంది. షుడ్ హ్యావ్ ఆప్షన్స్, షుడ్ హ్యావ్ 6th బౌలింగ్ ఆప్షన్ నితీష్ రెడ్డి ఆర్ షాబాజ్, అంతే తప్ప ఒక 5th బౌలర్ కావాలి. అది జయదేవ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బట్ దే హ్యావ్ టు థింక్ ఇన్ దోస్ లైన్స్. సో అది కాస్ట్లీగా అయింది. నటరాజన్ బోల్డ్వెల్ స్లో రన్స్ బాగా వర్కౌట్ చేశాడు. భూమి వికెట్స్ తీయలేదు, కానీ వాజ్ ఓకే, అంటే బిలో 10 అతన్ని. అలాగే ప్యాట్ కమిన్స్ కూడా కొన్ని మంచి ఓవర్స్ అతని దగ్గర పడ్డాయి.
సో 15 అవర్స్ వరకు దేవర్ గోయింగ్ గ్రేట్ గన్స్. కానీ లాస్ట్ 5 అవర్స్లో వాళ్ళకి 56 రన్స్ మాత్రం వచ్చే 3 వికెట్లు పడ్డాయి. సో చివరిలో ఆ ఫ్లరిష్, ఆ ఫైనల్ కిక్ అనేది వాళ్ళకి రాలేదు. సో 5 ఓవర్లో అంత బాగా స్టార్ట్ చేసిన వాళ్ళు 5 ఓవర్లో 56 రన్స్ మాత్రమే చేయడం, 3 వికెట్లు కోల్పోవడంతో, ఎందుకంటే తర్వాత వాళ్ళకి అంత ఫస్ట్ 3 తర్వాత ఎవరు పెద్దగా నిలబడలేదు. కెప్టెన్ జితేష్ శర్మ ఒక్కడే ఒక 32 నాట్అవుట్ ఎంతో చేశాడు విత్ 200 స్ట్రైక్ రేట్. అతను తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా రాణించని పరిస్థితి. దానివల్ల సన్ రైజర్స్ వర్ ఏబుల్ టు పుల్ బ్యాక్ థింగ్స్. సో వాళ్ళు 214కి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేశారు. సో 214 సన్ రైజర్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ డ్రమాటిక్గా స్టార్ట్ అయింది ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్. ఫస్ట్ బాల్కే క్లీన్ బౌల్డ్ అయ్యాడు ట్రావిస్ హెడ్. హర్షదీప్ సింగ్ జస్ట్ ఎనఫ్ మూమెంట్ టు టేక్ ది ఆఫ్ స్టంప్. సో అది డ్రమాటిక్గా స్టార్ట్. దాంతో ఏంటంటే కొద్దిగా ఎవరికైనా ట్రావిస్ హెడ్ ఇప్పుడున్న ఫామ్లో అతను అవుట్ అయితే ఎంత పెద్ద టీం అని షేక్ అవుతుంది. కానీ అభిషేక్ షేక్ అవ్వలేదు. త్రిపాఠి రాహుల్ ఫిట్జెట్టి అంటే షేకీగా ఉంటాడు అతని స్టాన్స్లో కూడా షేకినెస్ ఉంటుంది, అతని ఆటలో షేకినెస్. రాహుల్ ఫిట్జెట్టి అనండి, రాహుల్ త్రిపాఠి అనండి. త్రిపాఠి వచ్చాడు. నాకు అతని బ్యాటింగ్ నచ్చుతుంది, ఎందుకంటే అగ్రెసివ్ ఇంటెంట్ ఉంటుంది. అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడేవాడు గతంలో వేరే టీమ్స్ కాడినా, ఎస్ఆర్హెచ్ కాడినా కూడా. ఈసారి అతనికి ఎక్కువగా ఆపర్చునిటీస్ రాలేదు, 2 మ్యాచ్లు ఆడాడు ఇంతకుముందు. కానీ ఇక్కడ అతను హీ వాజ్ ది ఇనీషియల్ అగ్రెసర్. అతను స్టార్టింగ్లో కొన్ని మంచి షాట్స్ కొట్టాడు, అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడాడు. సో ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్న ఏ ప్లేయర్ కూడా లాస్ట్ ఇయర్ ఇలా ఆడలేదు ఎవరు కూడా. ఇదే త్రిపాఠి, ఇదే అభిషేక్ ఈ రకంగా ఆడలేదు. అగ్రెసివ్గా ఆడారు కానీ అది క్లిక్ కాలేదు. ఈసారి త్రిపాఠి కూడా ఎలాగైతే ట్రావిస్ హెడ్ ఆడుతున్నాడో, ఎలాగైతే అభిషేక్ ఆడుతున్నాడో, క్లాసెన్ ఆడుతున్నాడో, అదే స్టైల్లో అతను కూడా ఆడాడు. 33 ఎంతో చేశాడు, 180 స్ట్రైక్ రేట్తో చేశాడు. అది కదా కావాల్సింది ఏంటంటే మీకున్న బ్యాటింగ్ లైనప్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా క్యామియో ఇన్నింగ్స్ ఆడాలి, 20s 30s ఆడాలి. ఒకరు 50 చేస్తే చాలు, మీకు పెద్ద స్కోర్ వస్తుంది. సో అదే ఇంటెంట్ అతను చూపించాడు. ఇవాళ ఇనీషియల్ అగ్రెసర్. అభిషేక్ శర్మ ఫర్ ఎ చేంజ్ అతను స్టార్టింగ్లో కాస్త షేక్ ఇన్ ద సెన్స్ ఎడ్జెస్ పోయినాయి, టాప్ ఎడ్జెస్ అయినాయి. కానీ తర్వాత ఎంత బాగా సెటిల్ అయ్యాడంటే 230 స్ట్రైక్ రేట్తో 65 ఎంతో కొట్టాడు. సూపర్ ఇన్నింగ్స్ అతని నుంచి, చాలా అద్భుతమైన ఇన్నింగ్స్. ఏ బౌలర్ని కేర్ చేయడు, స్పిన్నర్స్ కాదు, పేసర్స్ కాదు, అందరినీ ఎడాపెడా బారేశాడు. థర్డ్ 50 అతనికి. 50 ఎంతలో వచ్చింది? 21 బాల్స్లో వచ్చింది. థర్డ్ 50 హ్యాపెన్స్ టు బి స్లోయెస్ట్ 50. దాన్ని బట్టి అర్థం చేసుకోవడం ఎంత ఫాస్ట్గా ఆడుతున్నాడు. ది ఓన్లీ ఇండియన్ బ్యాట్స్మెన్ టు గెట్ 200+ స్ట్రైక్ రేట్ ఇన్ దిస్ IPL. ఓన్లీ ఇండియన్ బ్యాట్స్మెన్ టు ఎవర్ హిట్ 40 సిక్సెస్ ఇన్ ఎ సీజన్. 46లు ఒక సీజన్లో కొట్టిన ఏకైక ఇండియన్ బ్యాట్స్మెన్. ఎంత గొప్పగా ఆడుతున్నాడు. ఆర్ వి మిస్సింగ్ హిమ్ ఇన్ ద వరల్డ్ కప్? బట్ వాళ్ళ మెంటారే చెప్పాడు కాబట్టి ఇంకా రెడీ లేడని, ఫినిష్డ్ ప్రోడక్ట్ కాదని మనం ఊరుకోవాలి. కానీ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఆఫ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్. సో అభిషేక్ శర్మ ఆడుతున్న తీరు, ముఖ్యంగా అతని అగ్రెసివ్ ఇంటెంట్ బ్రహ్మాండంగా. తర్వాత ఆ మ్యాచ్ తర్వాత అడిగాడు హర్ష భోగ్లే, అంటే నువ్వు ఆ అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడతావు అంటే, లేదు, నేను వెయిట్ ఫర్ ద బౌలర్ టు బౌల్ ది రైట్ కైండ్ ఆఫ్ బాల్. సో షార్ట్ సెలెక్షన్ విషయంలో బౌలర్స్ నేను 6 కొట్టగల బాల్ ఇస్తేనే నేను దానికోసం షార్ట్ కోసం వెళ్తానని చెప్పాడు. సో షార్ట్ సెలెక్షన్ విషయంలో హెస్ గాట్ ఫుల్ క్లారిటీ ఉంది అతనికి. సో ఈజ్ వండర్ఫుల్. ఇక తర్వాత మ్యాచ్ తర్వాత ప్యాట్ కమిన్స్ మరొకసారి చెప్పాడు ఏంటంటే, నెట్స్లో కూడా అతను బౌలింగ్ చేయడానికి నేను భయపడతాను. అంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఏం కావాలి అభిషేక్ శర్మకి? అంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఏం కావాలి? ప్యాట్ కమిన్స్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లీడింగ్ బౌలర్, అతనేమనంటే నెట్స్లో ఇతను బౌలింగ్ చేయడానికి నేను భయపడతానంటే, ఇండియన్ బ్యాట్స్మెన్, అన్క్యాప్డ్ ఇండియన్ బ్యాట్స్మెన్ విషయంలో అలాంటి కామెంట్ రావడం, అంత అగ్రెసివ్గా ఆడడం, 46లు కొట్టడం, ఫినామినల్ బ్యాటింగ్. అతను ఆడిన దాని వల్ల ఎలాంటి టెన్షన్ లేదు. నితీష్ రెడ్డి త్రిపాఠి నితీష్ రెడ్డి వచ్చాడు. ఇనీషియలీ హీ వాజ్ నాట్ మిడిలింగ్ ద బాల్, అతనికి పెద్ద షాట్లు వెళ్ళట్లేదు. బట్ అభిషేక్ ఆ లోటు కనపడేవాళ్ళు. హీ వాజ్ గోయింగ్ గ్రేట్ గన్స్. దాంతో టార్గెట్ వాజ్ నెవర్ ఇన్ డౌట్. అభిషేక్ అవుట్ అయిన తర్వాత క్లాసన్ వచ్చాడు. క్లాసన్ సెటిల్ అయ్యే లోపల నితీష్ కుమార్ రెడ్డి గేర్ మార్చాడు. అది ముఖ్యం, ఎందుకంటే ఆల్రెడీ అతను సీనియర్ పార్ట్నర్, క్లాసన్ కంటే చాలా జూనియర్ కుర్రాడు. కానీ అప్పుడు క్లాసన్ సెటిల్ అయ్యే లోపల ఇతను 1-2 పెద్ద షాట్స్ కూడా, ముఖ్యంగా ఒక పుల్డ్ 6, ఆ షాట్ సెకండ్ టైర్లో వెళ్ళిపడింది. సో అది వండర్ఫుల్ షాట్. సో అతను
కొట్టిన సిక్స్లు 3 కొట్టాడు అభిషేక్ నితీష్. సో నితీష్ బౌలింగ్లో కాస్త ఎక్కువ రన్స్ ఇచ్చినా కూడా ఇక్కడ బ్యాటింగ్లో కవర్ చేశాడు. బ్యాటింగ్లో డెఫినెట్గా వన్స్ అగైన్ హీ హాస్ ప్రూవ్డ్ హిస్ ఎబిలిటీ. అదే చెప్పాడు ప్యాట్ కమిన్స్, చాలా మెచ్యూర్ క్రికెటర్ ఫర్ హిజ్ ఏజ్. అతని ఏజ్ తక్కువ కానీ ఆ మెచ్యూరిటీ ఉంది అతని దగ్గర. అండ్ హీఈస్ కాకీ అండ్ కాన్ఫిడెంట్. తన ఎబిలిటీలో కాన్ఫిడెన్స్ ఉంది. ఫీల్డింగ్ బ్రహ్మాండంగా చేస్తాడు. రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్లో 1-2 రన్అట్ ఛాన్స్ వచ్చినాయి కానీ అతను అంత క్విక్గా రన్ చేస్తాడంటే ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. సో హీ వాజ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ నితీష్ రెడ్డి. అండ్ క్లాస్ అనే ఉంది, ఈజీగా ఫినిష్ చేశాడు. చేసింది 42 రన్సే కానీ కొట్టే సిక్సర్స్, ముఖ్యంగా అతను అడిగారు మ్యాచ్ తర్వాత, నువ్వు లెంత్ బాల్స్ని ఎలా కొడతావు బ్యాక్ ఫుట్లో స్ట్రైట్ సిక్స్లు? ఎక్కువగా అతను కొట్టే సిక్స్లన్నీ ఆ వీలోనే ఉంటాయి, స్క్వేర్ ఆఫ్ ది వికెట్ ఎక్కువ కొట్టడు. సో నువ్వు వీలో ఎలా కొడతావు అలాంటి సిక్స్లు? బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళి ఎలా పవర్ జనరేట్ చేస్తావు లెంత్ బాల్స్ అంటే ప్రాక్టీస్ చేస్తాను. సో అతను ఆ స్పెషల్ స్కిల్ డెవలప్ చేస్తున్నాడు. అందుకే ఈజ్ బికమ్ ఎ టెర్రర్ ఫర్ మెయిన్లీ స్పిన్నర్స్ ఏంటి పేసర్స్ ఎవరినైనా సరే ఆ స్ట్రైట్ సిక్స్లు అద్భుతంగా కొడతాడు వితౌట్ మచ్ ఫుట్ మూమెంట్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ట్రాన్స్ఫరింగ్ ఇస్ వెయిట్ ఆన్ టు ద బ్యాక్ ఫుట్. సో దట్ వాస్ వండర్ఫుల్ ఫ్రమ్ దిస్ మ్యాన్ క్లాసన్. సో క్లాసన్ ఆ ఫినిషింగ్ టచ్ ఇవ్వడం, తర్వాత నితీష్ అండ్ అభిషేక్ ఆడిన ఇన్నింగ్స్, దాంతో చాలా ఈజీగా ఆడుతూ పడతాడు. అండ్ అదే చెప్తున్నా, త్రిపాఠి లాంటి ప్లేయర్ కూడా ఎవరు వచ్చినా సరే ఈ టీంలోకి, ఎవరైనా సరే అదే కైండ్ ఆఫ్ స్ట్రైక్ రేట్, అదే అగ్రెషన్, మంత్ర, దట్ హ్యాస్ బికమ్ ది మంత్ర ఇన్ ది న్యూ డిస్పెన్సేషన్ ఆఫ్ వెటోరీ అండ్ దిస్ మ్యాన్ ప్యాట్ కమిన్స్. సో ప్యాట్ కమిన్స్ లెట్ ద టీమ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ వన్స్ అగైన్. ఎలాంటి టెన్షన్ లేదు, వాళ్ళు 200+ కొడుతున్నారు, ఇంత యంగ్స్టర్స్ ఉన్నారు, అయినా కూడా పంజాబ్ కాస్త అంత పెద్ద స్కోర్ చేస్తున్నా కూడా, ఎందుకంటే పిచ్ అంత ఈజీగా ఉంది. నౌ దెర్ వాజ్ నో టెన్షన్ అట్ ఆల్. సో లాస్ట్లో క్లాసన్ అవుట్ అయ్యాడు. బట్ దీస్ 2 guys, సమాద్ అండ్ కొత్త కుర్రాడు సన్వీర్ సింగ్, ఇద్దరు కలిసి ఆ చేజ్ని ఫినిష్ చేశారు 19.1 ఓవర్స్లో. సో ఎలాంటి ఇబ్బందులు, వర్షం నుంచి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆల్రెడీ హైదరాబాద్లో కొన్ని ప్లేస్లో వర్షం పడుతుంటే వాళ్ళు ఆ డక్వర్త్ లూయిస్ ఈక్వేషన్ కూడా చూసుకోవాల్సింది, కానీ ఆల్వేస్ దే ఆర్ అహెడ్ ఆఫ్ ది డిఎల్ఎస్ పార్ స్కోర్ కంటే అబోవ్ ఉన్నారు. అది కూడా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో వాళ్ళకి చాలా కొంత టెన్షన్ అయితే ఉంటుంది. వెన్ యూఆర్ చేజింగ్ దట్ టెన్షన్ విల్ బి దేర్. బట్ అవన్నీ తట్టుకొని ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది ఎస్ఆర్హెచ్ నుంచి మనం చూసాం. ఇదే రకంగా ఆడితే బ్రహ్మాండంగా ఉంటుంది. బౌలింగ్లో అదే మనం చెప్పుకున్నట్టుగా విఎస్ కాంత్ వాజ్ ఓకే. అంటే ఆ పిచ్లో స్పిన్నర్స్కి ఏం పెద్దగా లేదు. బట్ అతని లెంత్ విషయంలో కొద్దిగా లెంత్ మిస్ అవుతున్నాడు, ఇంకా అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. బట్ చాయిస్ ఉన్న వాళ్ళకి లేదు కదా, చూడాలి మరి. విఎస్ కాంత్ వాజ్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్, బట్ ఒక వికెట్ కూడా వచ్చింది. బట్ చూడాలి అతను కూడా ఎంతవరకు స్పిన్ విషయంలోనే కాస్త వీక్నెస్ కానీ, బట్ అదర్వైజ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఆఖరి లీగ్ మ్యాచ్ క్రౌడ్ కూడా మొత్తం ఆరెంజ్ కనిపించింది, ఎక్కడ వేరే కలర్, అంటే వీళ్ళది కూడా రెడ్ కలర్ ఎక్కడైనా ఉన్న ఎర్ర చొక్కాలు ఉంటాయి, కానీ ఎంత మంచి సపోర్ట్ చేశారు క్రౌడ్కి. ప్యాట్ కమిన్స్ కానీ అందరూ కూడా థ్యాంక్స్ చెప్పారు, ఎందుకంటే చాలా ప్యాషనేట్గా ఉన్నారు, చాలా నాయిజీగా ఉన్నారు హైదరాబాద్ క్రౌడ్. ఈసారి ఎస్ఆర్హెచ్కి ఇంత సపోర్ట్ ఉందా నాకు ఈసారి అనిపించింది. టీం కూడా బాగా పర్ఫామ్ చేసేసరికి ఫ్యాన్ రెస్పాన్స్ అనేది మనకి చాలా ఎక్కువగా కనిపించింది. టీం ఆడుతున్న తీరికి టికెట్లకు విపరీతమైన డిమాండ్. సో ఎవ్రీబడి ఎంజాయిడ్ ద మ్యాచెస్. అండ్ పర్టికులర్లీ అభిషేక్ శర్మ క్యూరేటర్ వైఎల్ చంద్రశేఖర్, అతను కూడా అండ్ గ్రౌండ్ స్టాఫ్ కూడా థ్యాంక్స్ చెప్పాడు, ఎందుకంటే టీం ఎంత బాగా పర్ఫామ్ చేయడానికి అంత మంచి పిచెస్, అంటే వీళ్ళ బ్యాటింగ్ స్టైల్కి తగిన పిచెస్ అందించారు. మిగతా చోట్ల పిచెస్ స్లో డౌన్ అయినా కూడా ఇక్కడ లాస్ట్ మ్యాచ్ కూడా అద్భుతమైన పిచ్ అందించారు. సో చంద్రశేఖర్ ది క్యూరేటర్ కూడా అభిషేక్ శర్మ అండ్ కో దే హ్యావ్ థ్యాంక్ దెమ్. సో నిజంగా ఈసారి సన్ రైజర్స్ ఆఖరి మ్యాచ్ ఆడడం నిజంగా ఎమోషనల్గా క్రౌడ్కి ఇక్కడ. తర్వాత మరి వాళ్ళు ఎలిమినేటర్ ఆడతారా, క్వాలిఫైయర్ 1 ఆడతారా అనేది తెలుస్తుంది. ఆ మ్యాచ్లో వర్షం పడుతుంది, మరి అక్కడ వర్షం పడి ఏమవుతుందో తెలియదు మనకి, వాళ్ళ చేతుల్లో లేదు. బట్ దే హ్యావ్ డన్ రియల్లీ వెల్. సన్ రైజర్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రెసివ్. ఆర్సీబీ ఎలాగైతే కంబ్యాక్ అయ్యారో సన్ రైజర్స్ కూడా మొదటి నుంచి ఆ ఇంప్రెసివ్ బ్యాటింగ్ డిస్ప్లే అనేది త్రూ అవుట్ ద లీగ్ వాళ్ళు కంటిన్యూ చేయడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు సన్ రైజర్స్.